హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ప్రతి ఇయర్ బెంగళూరులో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ వచ్చేసి ఎంజీ రోడ్ దగ్గర ఉన్న పరేడ్ గ్రౌండ్ లో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. పరేడ్ గ్రౌండ్ లో జరిగే ఈ సెలబ్రేషన్స్ కి చాలా మంది గవర్నమెంట్ అఫీషియల్స్ అయితే అటెండ్ అవుతారు. ఈసారి ఫ్లాగ్ హోయిస్టింగ్ కోసం గవర్నర్ అయితే వచ్చారు. పరేడ్ గ్రౌండ్ లో జరిగే ఈ సెలబ్రేషన్స్ కి అటెండ్ అవ్వడం నేను కూడా ఫస్ట్ టైం. ఈ సెలబ్రేషన్స్ చూడాలి అని అనుకుంటే మార్నింగ్ 8:30 లోపే మనం పరేడ్ గ్రౌండ్ లోకి అయితే ఎంటర్ అయిపోవాలి. దాని తర్వాత గేట్స్ అయితే క్లోజ్ చేసేస్తారు, ఎవరిని అలో చేయరు లోపలికి. నేను లోపలికి ఎంటర్ అయ్యి చూసేలోపు ఆల్రెడీ చాలా టీమ్స్, అంటే ఆర్మీ టీమ్ అండ్ ఎన్సీసీ టీమ్, ఇంకా చాలా మంది చిన్న చిన్న పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఫ్లాగ్ హోయిస్టింగ్ కోసం అసెంబ్ల్ అయి ఉన్నారు. ఫ్లాగ్ హోయిస్టింగ్ చేసి నేషనల్ యాంథమ్ పాడిన తర్వాత గవర్నర్ అలా ఒకసారి పీపుల్ అందరి దగ్గరికి వచ్చి విజిట్ అయితే చేసి వెళ్లారు. గవర్నర్ తో పాటు ఇంకా చాలా మంది గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఈ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ అయితే చేస్తారు. ఇంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ ఈ సెలబ్రేషన్స్ కి అటెండ్ అవ్వడం వల్ల పరేడ్ గ్రౌండ్ లోపలికి ఎంట్రీ అనేది చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. వెరీ హై సెక్యూరిటీ ఉంటుంది. ఆ రోజు మాత్రం ఈ పరేడ్ గ్రౌండ్ సరౌండింగ్ లో కూడా చాలా సెక్యూరిటీ ఉంటుంది. పరేడ్ గ్రౌండ్ లోపలికి ఎంటర్ అవ్వాలి అనంటే మన దగ్గర విఐపి పాస్ ఉండాలి. ఈ విఐపి పాస్ కావాలంటే మన గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ అయిన ఆమంత్రన్ వెబ్సైట్ లో మన నేమ్, ఫోన్ నంబర్ అండ్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ తో రిజిస్టర్ అయ్యి టికెట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ అంతా కూడా 1 వీక్ బిఫోర్ ద సెలబ్రేషన్ ఉంటుంది. సో మనం ఈ సెలబ్రేషన్ లో పార్టిసిపేట్ చేయాలి అనంటే 1 వీక్ ముందే టికెట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అనంటే, మీరు ఒకవేళ ఈ సెలబ్రేషన్స్ కి అటెండ్ అవ్వాలి అని అనుకుంటే మీరు బ్లాక్ జాకెట్ లేదా బ్లాక్ కలర్ లో డ్రెస్ వేసుకుంటే లోపలికైతే అలో చేయరు. సో బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. రిలీజియన్, కల్చర్ ని బట్టి డ్రెస్ కోడ్ లో కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. పరేడ్ గ్రౌండ్ లోపలికి బ్యాగ్స్, ప్లాస్టిక్, ఎలాంటి ఎక్స్ట్రా లగేజ్ కూడా అలో అయితే ఉండదు. చాలా స్ట్రిక్ట్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. గవర్నర్ విజిట్ తర్వాత మార్చ్ ఫాస్ట్ అయితే స్టార్ట్ అయింది. అన్ని టీమ్స్ కూడా మార్చ్ ఫాస్ట్ అయితే చేశారు గవర్నర్ ముందు. ఇదైతే ఇంకా నేను మాటల్లో చెప్పలేను, అది డైరెక్ట్ గా విజిట్ చేయాల్సిందే, ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఇక్కడ మార్చ్ ఫాస్ట్ చేసిన ఈ టీమ్స్ అన్నిట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, స్కూల్ పిల్లలు. వాళ్ళైతే అర్లీ మార్నింగ్ గ్రౌండ్ కి అయితే వెళ్లారు. అర్లీ మార్నింగ్ నుంచి 10-11 అయినా కూడా ఈ ఎండలో కదలకుండా చాలా డిసిప్లైన్డ్ గా నించుని ఉన్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ డెడికేషన్ చూసి. నేషనల్ లెవెల్లో అంటే ఢిల్లీలో జరిగే పరేడ్ నేనెప్పుడు డైరెక్ట్ గా చూడలేదు. సో స్టేట్ లెవెల్లో జరిగే పరేడ్ ఎలా ఉంటుంది, ఈ సెలబ్రేషన్స్ చూద్దామని చెప్పేసి ఫస్ట్ టైం నేనైతే అటెండ్ అయ్యాను. చాలా బాగా జరిగాయి సెలబ్రేషన్స్. ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ మొత్తం ఎంజీ రోడ్ దగ్గరున్న ఫీల్డ్ మార్షల్ మనేక్షా పరేడ్ గ్రౌండ్ లో జరిగింది. గ్రౌండ్ కూడా మనకు మెట్రో స్టేషన్ దగ్గరే ఉంటుంది, సో ఈజీగా రీచ్ అయిపోవచ్చు. మీరు ఒకవేళ ఓన్ వెహికల్స్ లో వచ్చేలా ఉంటే పార్కింగ్ డీటెయిల్స్ అన్ని కూడా విఐపి పాస్ లో మెన్షన్ చేసి ఉంటారు. విఐపి పాస్ లోనే మనకు గెస్ట్ డీటెయిల్స్, అలానే వెన్యూ లేఅవుట్ మొత్తం ఉంటుంది. మార్చ్ పాస్ తర్వాత బ్యూటిఫుల్ కల్చరల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ కల్చరల్స్ లో 850 మెంబర్స్ స్టూడెంట్స్ అయితే పార్టిసిపేట్ చేశారు. ఈ కల్చరల్ లో మన ఇండియాలో ఉండే డిఫరెంట్ రీజియన్స్ లో ఉండే కల్చర్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అండ్ ఈ కల్చరల్స్ అన్నిటిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి డెడికేట్ అయితే చేశారు. స్కూల్ డేస్ లో అయితే నార్మల్ డేస్ లో లాగా కాకుండా ఈ ఆగస్ట్ 15, జనవరి 26 వచ్చినప్పుడు అంతా చాలా ఎంతూజియాస్టిక్ గా అర్లీ మార్నింగే లేచి రెడీ అయిపోయి స్కూల్ కి వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడైతే ఈ సెలబ్రేషన్స్ అన్ని కూడా మోస్ట్లీ మొబైల్లోనే, అంటే సోషల్ మీడియాలోనే జరుపుకుంటున్నాం అనిపిస్తుంది. ఈ కల్చరల్స్ అన్ని ఫినిష్ అయిపోయిన తర్వాత ఇక్కడ జరిగిన ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసి విన్ అయిన వాళ్ళందరికీ గవర్నర్ వచ్చేసి ప్రైజెస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు. చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ చిల్డ్రన్స్ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు ఈ సెలబ్రేషన్స్ అన్నిట్లో. ఈ కల్చరల్స్ లో గరుడా టీమ్ తో ఒక హైజాక్ సీన్ ని ఎగ్జిక్యూట్ చేసి చూపించారు. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండింది. అంటే ఇండియాలో గరుడా టీమ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా గరుడా టీమ్ అనేది ముందుంటుంది అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ అయితే చూపించారు. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మన హెల్త్ టీమ్, అలానే ఈ గరుడా టీమ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి ఈ యాక్ట్ లో చూపించారు. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. ఇంకా పంజాబీ స్టైల్లో సింగ్స్ అయితే పర్ఫామ్ చేశారు, అది కూడా చాలా బాగుంది. ఇక్కడ జరిగిన అన్ని ఈవెంట్స్ లో నాకు బాగా ఇంట్రెస్టింగ్ గా బాగా నచ్చిన ఈవెంట్ వచ్చేసి ఈ ట్రైన్డ్ హార్స్ తో ఒక కాంపిటీషన్ అయితే కండక్ట్ చేశారు. ఇది అయితే మస్ట్ వాచ్ అని చెప్తాను నేను. ఈ కాంపిటీషన్ లో మన ఇండియన్ ట్రైన్డ్ ఆఫీసర్స్
హార్స్ రైడింగ్ అయితే చేశారు. చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నింది. ఇప్పటి వరకు ఈ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన సెలబ్రేషన్స్ కి మీరెప్పుడు అటెండ్ అవ్వకపోయి ఉంటే నెక్స్ట్ టైం విఐపి పాస్ తీసుకొని ఎంజీ రోడ్ దగ్గర ఉన్న ఈ పరేడ్ గ్రౌండ్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో ఇదే ఛానల్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.